అప్పుడే మొదలెట్టావు దండకం. ముందు దేవుడికి దండం పెట్టుకుని రాని. అలాగే. ఏడుకొండలవాడా, ప్రేమించకూడదు అనుకుంటూనే ఈ నాన్నగారి ప్రేమలో పడిపోయాను. ఆ తర్వాత షరా మామూలే. మా అమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న మా ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. నేను నాని లేచిపోదాం అనుకుంటున్నా. స్వామి, ఈ రోజు వరకు నేను కోరిన కోరికలన్నీ తీర్చావు. ఈ కోరిక కూడా తీర్చవా ప్లీజ్? స్వామి, ఈ రోజు వరకు నేను కోరిన కోరికలు ఒక్కటి కూడా నువ్వు తీర్చలేదు. కనీసం ఒక్క కోరికైనా తీర్చవా? ఆ సీతామహాలక్ష్మి లేచిపోదాం అని షంటేస్తుంది. ఎలాగైనా సీతామహాలక్ష్మి మనసు మార్చి నన్ను కాపాడు తండ్రి. మాట్లాడితే వెళ్ళిపోదాం అంటావేంటి? వెళ్ళిపోవడం చాలా ఈజీ, కానీ ఆ తర్వాత బతకడమే చాలా కష్టం. ఏంటి కష్టం? అసలు ఏమాత్రం కష్టపడకుండా మన జీవితాంతం బతకడానికి ఎంత డబ్బు కావాలంటావు? 25 లక్షలు కావాలి. తెస్తావా? ఊరికే కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి. ఏమంటుందిరా సీతా నీ లక్ష్మి? ఏమంటుంది? పారిపోదాం అంటుంది. సీతామహాలక్ష్మి దేవతరా. నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, పార్క్ వెళ్దామంటేనే 10 రోజులు ఆలోచిస్తుంది. నీలెవరిని ప్రేమించినా బాగుండేది, అసలే గొడవ ఉండేది కాదు. నా లవర్ నువ్వు ప్రేమిస్తే బాగుండదు లేరా. ఆపండ్రా, ముందు ప్రమాదం తప్పిపోయే మార్గం చెప్పండ్రా. ఆడపిల్లలు అలాగే అంటారా? నువ్వేం కంగారు పడకు, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. నాని, ఏ నాని, మొద్దు రా రా రా. ఏ సీతలం, ఏంటి ఈ టైంలో వచ్చావు? లేచిపోవడానికి పగల కన్నా రాత్రి బెటర్. అదిగో మళ్ళీ అదే మాట. వస్తున్నావా రావట్లేదా? రావట్లేదు. అలా సీరియస్ గా చూస్తే వచ్చేస్తాను అనుకుంటున్నావా? సీత, నీకేమైనా పిచ్చా? అది కరెంటు. పట్టుకున్నావు అంటే లేచిపోవడం కాదు, పైకే పోతావు. ఏం పర్వాలేదు. హలో రేయ్, నేను నాని మాట్లాడుతున్నాను రా. నేను సీతామహాలక్ష్మి లేచిపోతున్నాను రా. లేచిపోండి రా, నిద్రలో ఊరికే చంపకండి. చెప్పు తెగుద్ది. నోరు మూసుకుని ముగ్గురు బస్ స్టాండ్కి రండి. ఇదేంట్రా ఇంత సడన్ గా ఈ నిర్ణయం తీసుకున్నావు? నేను కాదురా, ఇదిగో ఇదే. పేరుకి సీతామహాలక్ష్మి అయినా ధైర్యంలో ఝాన్సీ రానివమ్మ నువ్వు. థ్యాంక్స్ అన్నయ్య. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఎప్పటి నుంచో లేచిపోయిన లవర్ చూడాలని నాకు కోరికగా ఉండేది. అది ఈ రోజుతో నెరవేరుతోంది. థ్యాంక్స్ రా. రే, ముందు డబ్బులు తీయండి రా. ఆగండి. దేనికి? పని దొరికేదాకా మనం వైజాగ్ లో బతకాలిగా. అక్కర్లేదు, బ్యాగ్ ఓపెన్ చేయి. 25 లక్షలు కావాలన్నావుగా, ఇదిగో. ఇక్కడ నుంచి మీ జీవితం 300 నోట్లు 6 500 నోట్ల దివ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. రేయ్, కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. పూజ్యనీయులైన నాన్నగారికి నేను సీతామహాలక్ష్మి లేచిపోతున్నాం. మీకు చెబితే లేచిపోనేవారు కదా, అందుకే చెప్పట్లేదు. ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచి పోషించినందుకు మీకు, నాకు సినిమాలకు షికార్లకు అడగగానే మీకు తెలియకుండా డబ్బులు ఇచ్చినందుకు అమ్మకి నా కృతజ్ఞతలు. నేను ఇంట్లోంచి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళట్లేదు. మేము మా ఇష్ట ప్రకారమే వెళ్ళిపోతున్నాం. మా ఫ్రెండ్స్ మమ్మల్ని బస్ ఎక్కించారు తప్ప మేము ఎక్కడికి వెళుతున్నామో వాళ్ళకి తెలియదు. దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఈ ఏకనామం సంగతి మీకు ఇంకా తెలీదు. నాకు పంగనామాలు పెట్టడానికి ఈజీ కాదరే. చెప్పండి రా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సార్, మేము బస్ స్టాప్ వరకు వెళ్ళి ఆల్ ది బెస్ట్ మాత్రమే చెప్పాను సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నిజంగా మాకు తెలియదు సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నిజంగా మీకు తెలియదు సార్. బస్ స్టాండ్ వరకు వెళ్ళి మాత్రం ఆల్ ది బెస్ట్ చెప్పారు. అవును సార్. వెయ్యండి రా. ఆపండి, ఓ పని చేయండి రా, కాసేపు రెస్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత బాధ. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోతుంటే మీరు ఏడ్ చేస్తున్నారు? మా అమ్మాయి ఏం వెళ్ళలేదండి. ఇదిగో వీళ్ళ అబ్బాయి మా అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. అవునా అండి? అవునా ఏంటి? మా అబ్బాయి రమ్మనంత మాత్రం వాళ్ళ అమ్మాయి వచ్చేస్తుందా? నేను రాని ఇంట్లో కూర్చోవచ్చుగా. నీ వాడే ఏదో మాయ మాటలు చెప్పుంటాడు. మా వాడు శుద్ధ అమాయకుడు. ఆహా కాదు, మీ అమ్మాయి ఏదో మొత్తం చల్లి లేవ తీసుకుపోయి ఉంటుంది. ఏమే ఇదే పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా ఏంటనుకుంటున్నారా? లేకపోతే ఏమిటి సార్, ఇంట్లో నుంచి వెళుతూ 5 రూపాయలు కూడా తీసుకెళ్ళని నా కొడుకుని మాయగాడు అంటున్నాడు. నా కూతురు 25 లక్షలు తీసుకెళ్లిన తర్వాత నీ కొడుకు బోర్డు 5 రూపాయలు తీసుకెళ్తే ఎంత, తీసుకెళ్ళకపోతే ఎంత? ఏంటి
5 లక్షలు తీసుకెళ్లిపోయిందా? అవును. మీరు ఒకసారి వెళ్ళారండి. రండి. మీకు మీ అమ్మాయి కావాలా? అవును. మరి నాకు బెనిఫిట్ ఏంటి? నా కూతుర్ని క్షేమంగా మా ఇంటికి తీసుకొస్తే ఆ. నీకు 5 లక్షలు ఇస్తాను. అయితే ఓకే, మీరు వెళ్ళండి. ఆ. మీరు రండి. ఏంటి మీకు మీ అబ్బాయి కావాలా? అవసరంలా. ఆ? ఆడి కూతుర్ని తీసుకొస్తే దాని వెనకాల పడి ఆడే వస్తాడు. నువ్వు డ్యూటీ సరిగ్గా చేసుకోవా. ఏం నాని, ఇంత పెద్ద స్టీల్ సిటీలో మనకెవరూ ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదు. మన లాంటి వాళ్ళకి ఇల్లు ఎవరు అద్దెకివ్వరు. అయినా నువ్వే కదా వెళ్ళిపోదాం అని ఎగేసుకుంటూ వచ్చావు. తిరుగు. ఇదిగో, ఇలా మాటి మాటికి నన్ను దెప్పితే నేను ఊరుకోను. ఏం చేస్తావు? నన్ను బలవంతంగా ఇంట్లోంచి తీసుకొచ్చా అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను. నా తల్లే గొప్పదానివేలే. హే నాని, అటు చూడు. వాడు బోర్డు ఎలా పెట్టాడంటే డెఫినెట్ గా మనకి ఇల్లు అతికిస్తాడు. పద. ఏమండి ఏమండి మగాడు మగాడు నాన్న, మగాడు వచ్చాడు, మగాడు వచ్చాడు. ఈ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం మగాడిని చూసినట్టు అలా సిగ్గుపడిపోతుంది? ఆ అమ్మాయి సిగ్గు సంగతి మనకెందుకు కానీ, ఏమండి ఏమండి, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? ఆగండి. ఆగేం చెప్పు. ఇల్లు అద్దెకి కావాలి. ఈ అమ్మాయి ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్. నీ వైఫ్ కాదా? కాదు సార్. లేచిపోయి వచ్చారా? లేదు సార్, ప్రేమించుకుని వచ్చాం. నీ ఆన్సర్ నాకు నచ్చిందా? నా ఇల్లు అద్దెకిస్తాను. నెలకు 3000 రెంట్, 6 నెలల అడ్వాన్స్. ఓకే సార్, ఇదిగో సార్ అడ్వాన్స్. ఆ, ఎవరండి ఆవిడ? మా ఆవిడ. ఓ, లవ్ మ్యారేజా? కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. సార్ ఆ అమ్మాయి నా కూతురు. ఆ అమ్మాయి ఏంటి సార్ గోడని నెలని ఎలా గీకేస్తుంది? అది దాని మేనరిజం. ఏమో గాని చూసినా గోణ గీకేసి చిల్లులు పెట్టేస్తాయి. అయినా నా ఫ్యామిలీ మ్యాటర్స్ నీకెందుకు? Sorry, నువ్వు ఇల్లు sir. చూస్తుంది ఓకే కదా. సార్, రామ్మా. రా. ఇదే మీ పోర్షన్. మీకు ఓ ముఖ్య గమనిక. ఏంటి? ఈ పక్క పోర్షన్ లో 3 కోతులు ఉన్నారు. వాళ్ళు జీవితంలో ఎప్పుడు ఏ సరుకు కొనరు, మన సరుకులే వాడుకుంటారు. వాళ్ళేమి వండుకోరు, మనం వండుకున్నవే తింటారు. వాళ్ళే పని చేయరు, మన చేత చేయించుకుంటారు. వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక 30 ఫ్యామిలీస్ ఈ పక్క నుంచి ఖాళీ చేసేసి వెళ్ళిపోయినాయి. ఏం పర్వాలేదు అంకుల్. వెరీ గుడ్. అయితే ఈ పోర్షన్ మీదే. దీన్ని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అమ్మడం, తాకట్టు పెట్టడం తప్ప. ఆ, సీతారా. బ్యూటిఫుల్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. బాబా ఇక్కడ ఆపే గేట్ ని కనుక్కుంటా. దిగండి. అమ్మా అమ్మా ఒళ్ళంతా హోనం అయిపోయిందిరా బాబు. ఇంటి వాళ్ళ మాత్రం చేయించుకోవాలి. మీటర్ ఎంత తిప్పావు బాబు? 30 రూపాయలు సార్. చీపే. నేను 60 రూపాయలు అవుతాను. ఇచ్చేయండి. నీకు ఆ డబ్బులు లేవా? ఇంకా నీ దగ్గర డబ్బులుండి ఆటో పిలిచావు పిలవడానికి డబ్బులు ఎందుకు? అంత షాక్ వదిలే, కళ్ళజోడు పెట్టుకో. నాకు ఇప్పుడు డబ్బులు ఎవరు ఇస్తారు బాబు? శేషులు అటు నువ్వు కదిలే. మా ఇంటి వాళ్ళ చేత ఇప్పిస్తా, నువ్వు ఇక్కడే ఉండు. ఉండు. ఆగండి. అదేం చెప్పండి. ఆటోకి డబ్బులు ఇవ్వాలి. ఒక 50 రూపాయలు ఉంటే ఇవ్వండి. ఇంటే ఎలా ఎవరు ఆటో వాడికి కూడా డబ్బులు ఇవ్వరా? అది మీరుండగా మేమిస్తే ఏం బాగుంటుందండి. అంటే నేను ఉంటామే అనవసరం అంటావా? ఆ ముఖమే అంటే బాగుండదు కదా. ఆ జేబులో డబ్బులు లేదు. అలాగే. ఏం టూలెట్ బోర్డు తీసారండి? ఇల్లు అద్దెకిచ్చాను. మీరు రేపటి నుంచి నన్ను వదిలేసి అన్న తగులుకోండి. ఆ మాట మీరు మాకు ప్రత్యేకంగా చెప్పాలండి. వాళ్ళు ఖాళీ చేసేదాకా మా ఖర్చులన్నీ వాళ్ళే. నా పేరు అమిరాజ్ సార్. నన్ను తమిరాజ్ అంటారండి. వైజాగ్ లో మీరిద్దరు నాకు అసిస్టెంట్లు అన్నమాట. అవును సార్. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు మీ వెనక మేము తోకల్లా ఉంటాం సార్. తోకల్లాగా ఏకల్లాగా ఉండక్కర్లేదు గాని అసిస్టెంట్ లాగా ఉండండి చాలు. అబ్బో, ఇంతకీ కేసు ఏంటి సార్? ఆ, ఇదిగో సీతామహాలక్ష్మి నాని. మేడ్ ఫర్ ఈచ్ అదర్. జంట చాలా బాగుందండి. జంట బాగానే ఉంది. వీళ్ళు బాగుండడం వీళ్ళు బాబులకి ఇష్టం లేదు. అందుకే వీళ్ళని ఇక్కడ అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్దామని వచ్చాను. ఇదిగో అమరాజ్ సార్. ప్యాంట్ జబ్బులు సిగరెట్ ప్యాకెట్ తీవా. సార్ తీవయా. సిగరెట్ తీసి నోట్లో పెట్టుకో. ఆ, నీ నోట్లో కాదు, నా నోట్లో. నువ్వు వెలిగించు. పీల్చు. నువ్వు కాదు, నేను. హైదరాబాద్ లో నేను టైగర్. కనిపిస్తుంది. నా దగ్గర పనిచేయడం మీ అదృష్టం. నిజమే. ఏంటి అలా చూస్తున్నావు? ఓకే.
రేపటి నుంచి మనం సీతామహాలక్ష్మిని ఎతకాలి. అలాగే సార్. రెడీగా ఉండండి. ఓకే సార్. అది వీడికి చాలా శాఖలు ఉన్నాయి. మర్రే ఎట్టి పరిస్థితుల్లోని వీడికి సీతామహాలక్ష్మి దొరకనివ్వకూడదు. డన్. నువ్వెంత తలుపుట్టినా రెంట మాత్రం ఇవ్వలేను. నమస్కారం అండి. నమస్తే. మీరు సీతామహాలక్ష్మి పక్కింట్లో అద్దెకి దిగాం. ఇది తీసుకోండి. బాబా ప్రసాదం అండి? కాదండి, డోప్ సోప్. ఓ, దేనికి? మీ ఫేస్ లో కళ ఉంది కానీ కలర్ లేదన్నయ్య. ఈ సబ్బు వాడితే మీ కలర్ మారుతుంది, కళ పెరుగుతుంది, మీ మొహంలో తేజస్సు. ఇంకొద్దు. నన్ను కన్నవాళ్ళు కూడా నా కళ్ళ గురించి ఇంత పట్టించుకోలేదు. చాలా థ్యాంక్స్. సారీ చెల్లెమ్మా. ఏంటన్నయ్య కాఫీ తాగుతున్నారా? ఫినాయిల్ అయితే బాగోదని. అలా కాదన్నయ్య, చూడంత వీక్ గా ఉన్నాడు. కాఫీ బదులు కాంప్లైంట్ తాగొచ్చుగా. నిజమేనమ్మా, నేను కాంప్లైంట్ పోయాను కానీ ఇంట్లో కాంప్లైంట్ లేదు. నేను తెచ్చానుగా. చాలా థ్యాంక్స్ చెల్లెమ్మా. అన్నా చెల్లెల మధ్య థ్యాంక్స్లుండవు.